M4 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లి ఎమ్మెల్యే శ్రీ తాటిపత్తి చంద్రశేఖర్ మరియు శ్రీ బుసీన్ విరూపాక్షి విలేకరుల సమావేశం. నిజామాబాద్ పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు విలేకరుల సమావేశం. అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 19వ విడతను విడుదల చేశారు. ఫిక్స్ అయిపోండి, ఏ 5 ఏళ్లు మీకు ప్రతిపక్ష హోదా రాదు, వైసీపీపై పవన్ ఘాటు వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లి ఎమ్మెల్యే శ్రీ తాటిపత్తి చంద్రశేఖర్ మరియు శ్రీ బుసీన్ విరూపాక్షి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉంటదా అని ఎదురు చూసినటువంటి ప్రజలకి నిరాశే ఎదురైంది. ఏ ఒక్క అంశం కూడా స్పష్టత కనిపించలా. 6 హామీల ఊసే లేదు. ఏ విధంగా ఎప్పటి నుంచి హామీల్ని అమలుపరుస్తారో చర్చే లేదు. తనకి తనుగా పొగిడించుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పొగిడించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద నిందలు వేయడానికి మాత్రమే వారి ప్రసంగాన్ని ఉపయోగించుకున్నట్టుగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి పిట్టల కథలు చెప్తూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ ఉంటాడు. ఈసారి ఇంకొక కొత్త పిట్టల కథ, పిట్టల దొరలాగా గవర్నర్ గారి ప్రసంగంలోనే చెప్పించినట్టుగా కనపడుతుంది. డబ్బున్నటువంటి వారిని 10% మనుషుల దగ్గర నుంచి, జనాభా దగ్గర నుంచి డబ్బును అడిగి తీసుకొని 20% పైగా ఉన్నటువంటి పేదవాళ్ళకి పంచి పేదవాడి తలసరి ఆదాయాన్ని 58 లక్షలకు పెంచుతానని పిట్టల దొర కథలు మాత్రం భలే చెప్పించాడు. ఇలాంటివన్నీ సత్యదూరం అని ప్రజలకు తెలుసు. ప్రజలు అసహించుకుంటారనేటటువంటి కనీస అవగాహన కూడా లేకుండా వారికి ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ద్వారా విపరీత ప్రచారం చేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తూనే ఉంటారు. విజనరీ అని చెప్పించుకుంటూ కూడా ఉంటారు. ప్రజల్ని ఎలా మోసం చేయాలనేటటువంటి విజన్ని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా కూడా మరొకసారి చెప్పించారు. ఇవాళ ఇచ్చిన 6 హామీలు ఎలా అమలుపరచాలో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికే లేదు. 2047 గురించి మాట్లాడిస్తాడు. అంటే ఒక 25 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో దానికి సంబంధించిన విజన్ గురించి చెప్తారు. ఇవాళ రాష్ట్రంలో మిర్చి రైతు అల్లాడిపోతుంటే ఆ ధరలు పెంచడానికి తన దగ్గర ఏముందో చెప్పించలేడు. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే కొడుకేమో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి ఇంత కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు ఉన్నా కూడా, మంత్రివర్గ సమావేశం ఉన్నా కూడా సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారేమో దుబాయ్ ట్రిప్పులు కొట్టేస్తాడు. ఈ రాష్ట్రంలో విపరీతంగా ఆడబిడ్డల మీద అన్యాయం జరుగుతుంటే 30 లక్షల మంది కిడ్నాప్ అయ్యారు, వారిని తీసుకొస్తానన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారేమో తీర్థయాత్రలకి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని నెరవేర్చుకోవడానికి తిరుగుతూ ఉంటారు. పేరుకు మాత్రం 3 నాయకులు ఈ రాష్ట్రానికి, ఈ కూటమి ప్రభుత్వానికి. 3లో ఎవరికన్నా చిత్తశుద్ధి ఉందా అంటే ఒక్కరికి చిత్తశుద్ధి కనపడదు, ఒక్కరికి ప్రజలపై ప్రేమ కనపడదు, ఒక్కరికి పథకంపై బాధ్యత అనిపించదు. ఈ పిట్టల ద్వారా కథలు మాత్రం భలే చెప్తూ ఉంటారు. అసలు సాధ్యపడుతుందా? ఒక మనిషికి తలసరి ఆదాయం 58 లక్షలకి పెంచే ప్రభుత్వం వారి విధానాలు ఏదో చెప్పాలా లేదా? నిజామాబాద్ పబ్లిక్ మీటింగ్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో నరేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి
పట్టభద్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో నాతో పాటు మిత్రులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, మిత్రులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని, భూపత్ రెడ్డి గారిని, మాజీ మంత్రివర్యులు మొహమ్మద్ అలీ షబ్బీర్ గారిని, మదన్ మోహన్ రావు గారిని, అదేవిధంగా సీనియర్ నాయకులను, శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ ఆహ్వానించి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఒక్కటే కాదు. ఈ సమావేశం 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలతో ఎన్నికైన ప్రజాప్రభుత్వం గత 15 నెలలుగా తీసుకున్న నిర్ణయాలు, పట్టభద్రులకు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన విధానం మీద ఈరోజు మనం చర్చించుకోవడానికి ఇక్కడ మనందరం సమావేశమైనాం. ఇవాళ నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికల బరిలో దించింది అనంటే గతంలో ఈ స్థానానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన ఈ శాసన మండలి ఎన్నికలలో నరేందర్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది అనంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో ఉండే పట్టభద్రుల సమస్యలనే కాదు, ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు రైతాంగ సమస్యల్ని కూడా చర్చించగలడు, ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించగలడు, ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్యలో ఒక వారధిగా నిలబడతాడని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఇవాళ చాలామంది చాలా రూపాలలో చాలా అంశాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎందుకో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైన పట్టింపు ఉన్నట్టు కనబడడం లేదు. మనుషుల ప్రాణాలంటే వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులు, ఆ రకంగా దాదాపుగా 30-35 లక్షల మంది కార్మికులు, ఇతర రాష్ట్రాల కార్మికులు, కొన్ని టెక్నికల్ అవసరాలు ఉన్నప్పుడు ఇతర దేశాల కార్మికులు కూడా వచ్చి ఇక్కడ వివిధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు, అపార్ట్మెంట్స్ కావచ్చు, హైరైజ్ బిల్డింగ్స్ కావచ్చు, ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాలు, ఇతర రకాల అనేక పరిశ్రమలు, మిల్లు, చివరికి వ్యవసాయ రంగంలో కూడా అనేక రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి భాగస్వాములై తెలంగాణ నిర్మాణంలో భారతదేశంలోనే తెలంగాణ ఒక నెంబర్ 1 రాష్ట్రంగా 10 ఏళ్లలోనే తయారు కావడంలో వాళ్ళదైన పాత్ర పోషిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ గారు కరోనా వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళకు ప్రత్యేకమైన రైలు సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ప్రత్యేకమైన ఆసుపత్రులు నిర్మాణం చేసి వారికి ఆరోగ్యం విషయంలో వాళ్ళకి భరోసానివ్వటం, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఇచ్చినట్టుగానే వాళ్ళకి బియ్యము, ఇతర సౌకర్యాలు ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, వాళ్ళని కూడా మన బిడ్డలుగా చూసుకోవాలి, కార్మికులు ఎవరైనా కార్మికులే అన్న భావనతో ఒక మానవీయ కోణంలో పనిచేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. కానీ దురదృష్టం ఇవాళ 3 రోజులు అయినప్పటికీ కూడా
ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు చాలా అంటే చాలా నిర్లిప్తంగా ఏదో ఉదాసీనంగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. దానికి కావాల్సిన పద్ధతుల్లో ఆ వేగం కనబడడం లేదు. మనుషులు లోపల ఉన్నారు. దాని కొరకు మనం చేయాల్సిన పద్ధతుల్లో అంత వేగంగా పనులు కనబడతలేవు. ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి గారు మొన్ననే మాట్లాడిందని చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారితో రాహుల్ గాంధీ గారు మాట్లాడిందని చెప్పిండ్రు. మరి ఈ దేశంలో ఉండే అత్యున్నతమైన పదవుల్లో ఉన్న ప్రధానమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గారు ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత ఇప్పుడేదో పైనుంచి కేంద్రం నుంచి వచ్చిన టీంలు ఇప్పుడేదో రంగంలో దిగినాయని ఇంకేందో చూస్తున్నారని. అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 19వ విడతను విడుదల చేశారు. बिहार के किसानों खाते में आज सीधे करीब 1600 करोड़ रुपए उनके खाते में पहुंच चुके हैं. मैं बिहार और देश के सभी किसान परिवारों को बहुत बहुत शुभकामनाएं देता हूं, बधाई देता हूं. साथियों, मैंने लाल किले से कहा है कि विकसित भारत के 4 मजबूत स्तंभ है. ये स्तंभ है गरीब, हमारे अन्नदाता किसान, हमारे नौजवान, हमारे युवा और हमारे देश की नारी शक्ति. एनडीए सरकार चाहे केंद्र में हो या फिर यहां नीतीश जी के नेतृत्व में चल रही सरकार हो, किसान कल्याण हमारी प्राथमिकता में है. बीते दशक में हमने किसानों की हर समस्या के समाधान के लिए पूरी शक्ति से काम किया है. किसान को खेती के लिए अच्छे बीज चाहिए, पर्याप्त और सस्ती खाद चाहिए, किसानों को सिंचाई की सुविधा चाहिए, पशुओं का बीमारी से बचाव चाहिए और आपदा के समय नुकसान से सुरक्षा चाहिए. వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 11 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ డిమాండ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రి, స్పీకర్ ఇస్తే తీసుకునేది కాదని, ఆ హోదాను ప్రజలు ఇస్తారని పవన్ చెప్పారు. వైసీపీకి ప్రజలు కేవలం 11 సీట్లను మాత్రమే ఇచ్చారని, రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదని ఎద్దేవా చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు. జనసేన కంటే 1 సీటు ఎక్కువ వచ్చున్నా ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్లమని తెలిపారు. మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నార్మ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నేనే ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు
పార్లమెంటరీ లీడర్ని మనం కూర్చున్నప్పుడు ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. ధోని డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా నన్ను అక్కడ కూర్చోబెట్టారు. అంటే వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రండి వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు. ఓన్లీ ముఖ్యమంత్రి గారు, స్పీకర్, మనకు కౌన్సిల్లో ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం. అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్నాను. అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. 175 సీట్లు కేవలం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్ అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి. జర్మనీలో ఏంటంటేనండి నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తూ ఉన్నాను. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకుపట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. ఈ రోజు నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా హిట్ 3 టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మే 1న విడుదల కానుంది. తాజాగా విడుదలైన టీజర్ లో ఊహించని షాక్ ను బోలెడిచ్చారు. శ్రీనగర్ నేపథ్యంలోని ఈ కథ ఉంటుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. అక్కడ జరిగే వరుస హత్యలు, పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ వాటిని ఎలా ఛేదించేవాడు అనే కోణంలో ఈ సినిమా ఉండనుంది. ఊర మాస్ పోలీస్ గా నాని భయంకరంగా ఉన్నాడు. రావు రమేష్ లాంటి ఒకరిద్దరిని తప్ప ఇతర పాత్రధారులను రివీల్ చేయకుండా టీజర్ కట్ చేశారు. మిక్కీ జే మేయర్ బీజిఎం మరో స్థాయిలో ఉంది. మొత్తానికి హిట్ 3 ద థర్డ్ కేస్ ఆషామాషిగా ఉండదని మాత్రం అర్థమైపోయింది. దసరా సినిమా కంటే చాలా తక్కువగా అనిపించే స్థాయిలో హిట్ 3 విజువల్స్ ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉన్నాయి. హిట్ యూనివర్సల్లోని భాగంగా దర్శకుడు శైలేష్ కోలన్ మరోసారి మోస్ట్ వయోలెంట్ కథతోటి వస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ ఆఫీసులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ప్రెస్ మీట్ నిర్వహించారు. తదుపరి కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అలాగే జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గాని వారి మంత్రులు గాని నాయకులు గాని ఇటువంటి బాగా దేశంలో ఎక్కడ లేదు. మేము మోడల్ తెలంగాణ భారతదేశానికి మోడల్ పాలన అని చెప్తారు. అంటే వాళ్ళ మోడల్ ఏంటి? ఇచ్చిన మాటలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క మోడల్. 6 గ్యారెంటీలు అన్నారు. దాని 420 హామీలు పెట్టింది 6 గ్యారెంటీస్ లో. మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలు 420 అంటే 420. అంటే వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని ఆ యొక్క నంబర్లనే ఉంది. మేము బ్రహ్మాండంగా అమలు చేసాం. మేము ప్రతి ఒక్కటి అమలు చేసాం. అర్రా కూడా చేసి ఇక చేపించామని ఒక కార్యక్రమం రిలీజ్ చేస్తారు. ఒక పెద్ద ఎత్తున బ్యానర్ ఐటెంలో రాయించుకుంటారు, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రాయించుకుంటారు. కానీ కింద స్థాయిలో గ్రామీణ అంటే గ్రౌండ్కి వెళ్తే మటుకు వాళ్ళు చేసినటువంటి పథకాలు ఏవి కూడా అందరికీ అందలేదు. అందరికీ మీరు అందిస్తామని చెప్పినోడు అందరికీ అందినాడే మీ యొక్క హామీ నెరవేరినట్టు. ఇలా కొందరికి ఇచ్చి మేము అందరికి ఇచ్చినామని చెప్తే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టే. వాళ్ళ రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్లు కానీ, మహిళలకు నెల నెల 2500 రూపాయలు ఇచ్చే విషయమే కానీ,
ఉద్యోగాల్లో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామనే విషయంలోనే కానీ నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పిన విషయమే కానీ చెప్పుకుంటూ పోతే గ్రాడ్యుయేట్ చేస్తున్నటువంటి పిల్లలు, గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలకు, ఆడపిల్లలకి, గర్ల్స్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామన్న విషయమే కానీ చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళు పై చదువుల కోసం బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తామన్నటువంటి విషయమే కానీ చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఏది వస్తుందని ఇచ్చిండ్రు, కానీ నెరవేరుస్తున్నది మటుకు శూన్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్స్ ని నిలువెత్తున మోసం చేసినటువంటి మీకు ఈరోజు ప్రచారానికి వస్తున్నారట ముఖ్యమంత్రి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయమని. ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ లేదు, ఎవరికి చెప్తారో తెలియదు. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయమని అడగడానికి వస్తామని చెప్తున్నారు. అసలు ఎందుకు వేయాలి మీకు ఓటు? గ్రాడ్యుయేట్స్ మీకు ఓటు ఎందుకు వేయాలి? నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చినందుకు వేయాలా? ఒక్కరికి కూడా ఇవ్వడానికి వేయాలా? మరి మీరు ఇచ్చిన అబద్ధమే చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక్కరి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వనందుకు మీరు కూడా నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ ఉండడానికి వస్తున్నారా? అసలు తెలంగాణ శ్రీకాకుళం ఇసుక రీచ్లో ఎందు జరుగుతున్నటువంటి ఇసుక ఓవర్లోడింగ్, తప్పుడు రసీదులు వాహనాలకు విక్రయించడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్కు క్వార్తి లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రాన్ని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్ ఖాన్ కు అందించినంత అనంతరం మాట్లాడుతూ అధిక ఇసుకలో వాహనాలు ప్రయాణించేటప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి ఇసుక రేణువులు ఎగిరి రోడ్డుపై పడి సామాన్యులు, ద్విచక్ర వాహనదారులు కళ్లల్లో పడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. వాహనదారులు ప్రభుత్వ పరిమితికి లోబడిన రసీదులకు చెల్లింపులు చేస్తూ అధిక బరువు పరిమితికి మించి ఇసుక లోడ్ చేయించుకుంటున్నారని, ఈ విధంగా సాగితే ప్రభుత్వానికి, సామాన్యులకు, మా లారీ యజమానులకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. నమస్కారం అండి. ఈరోజు క్వారీ లారీ సెక్రటరీ, నా పేరు సురేష్, బొత్తా సురేష్. మేము ఈ ఇసుక అధిక ఓవర్లోడ్ వల్ల కలెక్టర్ ఆఫీస్కి లెటర్ ఇవ్వడం అయితే జరిగింది. కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇచ్చాము. ఈరోజు శ్రీకాకుళం ర్యాంపులో అయితే 2 జరుగుతున్నాయి. ఈ ర్యాంపుల నుంచి అధిక ఓవర్లోడ్తో చాలా ప్రమాదాలకి కారణం అవుతున్నాయి. అలాగే ర్యాంపుల్లో ఫేక్ బిల్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ర్యాంప్ వాళ్ళు. దానికి అధిక మొత్తంలో ఛార్జీలు కూడా తీసుకుంటున్నారు. దీనిపై కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడానికి వచ్చాం. అలాగే ఇంకో విషయం, మనకి ర్యాంపుల్లో ప్రతి ఒక్క ర్యాంపు కూడా ఫేక్ బిల్తో పాటు ఈ అధిక అమౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనికి కలెక్టర్ గారు దానికి యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మేమైతే లెటర్ ఇవ్వడం జరిగింది. నా పేరు ఎంఎస్ఎన్ రాజు, వైజాగ్ క్వారీలర్ అసోసియేషన్ సభ్యుని. ఈరోజు ప్రధానంగా ఇసుక సమస్య మీద జాయింట్ కలెక్టర్ గారు కలవడానికి వచ్చాము. వైజాగ్ అసోసియేషన్ మొత్తం అంతా ఈ ర్యాంపుల్లో కూడా అధిక ధరలు వసూలు చేయడం, అలాగే ఓవర్లోడ్ పరిమితి మించి చాలా ఎక్కువ వేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు అయినా ఉన్నాయండి. నెక్స్ట్ వినియోగదారులకు ఏదో తక్కువ ధరకే ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, కానీ బయట వెచ్చలవిడిగా లోడింగ్ అవుతుందండి. దాన్ని ఏ అధికారులు కానీ ఏ నాయకులు కానీ కట్టడి చేయలేదు. దానివల్ల ఇప్పుడు మేము రీచ్లకు వెళ్ళి మా దగ్గర ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. బయట చాలామంది ట్రాక్టర్ల దగ్గర అవనియండి, చిన్న చిన్న వెహికల్స్ దగ్గర కొనేసి వాళ్ళు తీసుకొచ్చి వైజాగ్ పంపుతున్నారు. వాళ్ళకి ఇక్కడ తక్కువ ధరకే ఇసుక వస్తుంది. మేము రీచ్ల్లో ఏదైతే గవర్నమెంట్ అలౌట్ చేసిన రీచ్ల్లో మాకు ఎక్కువ ధర తీసుకుంటున్నారు. దానివల్ల మేము అన్యాయం అయిపోతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లి ఎమ్మెల్యే శ్రీ తాటిపత్తి చంద్రశేఖర్ మరియు శ్రీ బుసీన్ విరూపాక్షి విలేకరుల సమావేశం. నిజామాబాద్ పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు విలేకరుల సమావేశం. అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 19వ విడతను విడుదల చేశారు.
ఫిక్స్ అయిపోండి, ఈ 5 ఏళ్లు మీకు ప్రతిపక్ష హోదా రాదు. వైసీపీపై పవన్ ఘాటు వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.